నమస్తే ఫ్రెండ్స్. రేపు మహాశివరాత్రి సందర్భంగా మీడియం రేంజ్ సినిమాలు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి గామి విశ్వక్సేన్ హీరోగా వస్తుంది. రెండోది భీమా గోపిచంద్ మాస్లో మంచి క్రేజ్ ఉంది. 2 సినిమాలు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఇండస్ట్రీలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుంది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనేది ఒక క్యూరియాసిటీ అనేది తప్పకుండా ఉంటుంది. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆంధ్ర, సీడెడ్, నైజాం టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా విశ్వక్సేన్ గామి మూవీ నైజాంలో 3,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది. ఇంకా సీడెడ్లో 1,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా ఆంధ్ర మొత్తం మీద 3,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 8,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ మూవీ. ఇంకా కర్ణాటక, రోర్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్గా 10,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది గామి మూవీ. క్లాస్లో మంచి బజ్ ఉంది. సినిమా మీద అంచనాలు కూడా ఏర్పడ్డాయి. బుకింగ్ కూడా క్లాస్లో మంచి బుకింగ్ ఫిల్లింగ్ అవుతూనే ఉంది. రేపు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా మినిమం 11 కోట్ల షేర్ రాబడితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. చూద్దాం రేపు ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతావో, పాజిటివ్ టాక్ ఏ రేంజ్లో ఉంటుందో సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. ఇక మాస్లో మంచి క్రేజ్ ఉంది గోపిచంద్కు. లౌక్య మూవీ తర్వాత కరెక్ట్ బ్లాక్ బస్టర్ పడనే లేదు. మంచి కటౌట్, పోలీస్ క్యారెక్టర్. రేపు శివరాత్రి సందర్భంగా శివతత్వం కూడా సినిమాలో బలంగా ఉందంట. పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి టోటల్ వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? నైజాంలో 3,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా సీడెడ్లో 1,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రాలో ఈ లెక్క పెరిగింది. 4,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రోర్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి 1,80,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్గా గోపిచంద్ భీమా మూవీ 11,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ రావాలంటే మినిమం 12 కోట్ల షేర్ రాబట్టాలి. గోపిచంద్ కటౌట్కు, గోపిచంద్కున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్కు సినిమా పాజిటివ్ టాక్ వస్తే జస్ట్ ఫస్ట్ వీక్లోనే 15 కోట్ల షేర్ కూడా 100% వచ్చే అవకాశం ఉంది. అది క్లాస్ సినిమా, ఇది మాస్ సినిమా. 2 సినిమాలు దేనికదే సపరేటు. అభిమానుల క్యూరియాసిటీ మాత్రం ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. పెద్ద హీరోలదైనా, చిన్న హీరోలదైనా కానీ, మీడియం రేంజ్ హీరోలదైనా కానీ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ మొదటిగా ఏ సినిమా చూడాలి, ఏ సినిమా టాక్ ఎలా ఉంది అనేది క్యూరియాసిటీ 100% ఉంటుంది. జెన్యున్గా సినిమా 2 సినిమాల రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.